అంటే మనకి అండపిండ బ్రహ్మాండం ఉంటాం కదా, ఇట్స్ ఓవల్ షేప్డ్. సో నేను అనుకుంది ఈ ఇన్ఫినిట్ లూప్ ఇది. అంతేగాని మనం ఎందుకంటే పిరమిడ్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ నేను నమ్మను. జనరల్గా మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్లో ఇస్తారు, కానీ మనం నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చూడటానికి నేను ఎక్కడ ఉన్నానో మీరు మీ నియోజకవర్గాల్లో దూరంగా ఉన్నారో అనుకుంటాం, కానీ అది ఏది కలుపుద్దంటే భావం ఇలాగ తీసుకొచ్చి ఒక చోట ఇలా పెట్టగానే బికమ్ ఎ సర్కిల్. అంటే మీరు నేను ఇలా పక్కనే ఉంటాం. ఉదాహరణకి ఎదురుగా కూర్చున్న మన డాక్టర్ మనోజ్ గారు ఉద్దానం కిడ్నీ గురించి మాట్లాడినప్పుడు, నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళలేదు. నేను వైజాగ్లో ఉన్నాను, ఉండేవాడు, కానీ శ్రీకాకుళంలో ఉద్దానం సమస్య తెలియదు అప్పటికి, ఇంకా లేదనుకుంటా అప్పటికి. కానీ ఉద్దానం ఎవరు చెప్పారు నాకంటే 14 తర్వాత చేసిన తర్వాత మన సందీప్ పంచకర్ల, అలాగే మన చాలామంది మన సతీష్ కానీ, ఆయన పేరు మీది సంతోష్, ఇంకో 3-4 ఉండాలి కదా, వాళ్ళు వచ్చారా? ఓకే, చైతన్య ఒకడు, ఒక 5-6 మంది యువకులు కలిసి నా దృష్టికి సమస్యను పట్టుకొచ్చారు. అంటే ఇది ఏముంటుందంటే, నేను వెళ్ళి పెరగక్కర్లా ఉండక్కర్లేదు, కానీ ఒక సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని స్పందించి దానికి ఒక పరిష్కారం వెతికితే. ఈరోజు ఇంత రాగానే మనం చెప్పేదానికి మనోజ్ గారు పుస్తకం తీసుకున్నారు, అసలు ఉద్దానం సమస్య లేకుండా చేయటం ఎలా. ఉద్దానం సమస్య అనేది ఏంటంటే, నీళ్ళల్లో భూగర్భ జలాలు కలుషితం అయిపోయి, లేదంటే పై పొరల నుంచి తీసినారు, ఇంకా డీపర్ పొరల్లోకి వెళ్ళిపోయి, అంటే తాగకూడని నీళ్ళు తాగటం వల్ల కిడ్నీ ప్రాసెస్ చేయలేక అది ఒక కంటిన్యూస్ డిసీజ్ అయిపోయింది, కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి. ఈరోజు ఉద్దానం మన ఒక్కటే కాదు, ప్రతి ప్రాంతంలో వచ్చేసింది ఈ కిడ్నీ డిసీజ్. అంటే మన అంత కలుషితం అయిపోయింది వాతావరణం. కానీ దీనికి వీ నీడ్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ విల్, దానికి పొలిటికల్ ఫోర్స్ కావాలి. సో ఇట్స్ ఏ సోషియో పొలిటికల్ కమిట్మెంట్ కావాలి. దానికి ఒక సోషల్ విల్ ఉండాలి, అలాగే ఒక పొలిటికల్ కమిట్మెంట్ ఉండాలి. సో ఇవన్నీ ఈ రోజున మీరు చూడండి, నేను పార్టీ పెట్టకపోతే, నేను దూకి రాకపోతే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఈరోజు ఇది పరిష్కారం ఎన్ని మంది మాటలు, ఒక పుస్తకం వచ్చి ఒకళ్ళు రీసెర్చ్ చేసి, ఒక డాక్టర్ దీనికి ఒక ప్లాజిబుల్ అని అనుకోవట్లేదు, ఒక పాసిబుల్ సొల్యూషన్ ఆయన ఈ రోజున ఎఫర్ట్ పెట్టారంటే, ఎప్పుడు కదలిక చాలా చిన్నగా ఉంటుంది. ఈరోజు మనం జస్ట్ ఒక బుక్ రూపంలో ఉన్నది, రేపు పొద్దున మనం నిజంగా దీన్ని కనుక చేయగలిగితే, ఈ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ ఎలా వచ్చిందంటే, ఒక 5 మంది కుర్రోళ్ళ ద్వారా వచ్చింది. 5 మంది కుర్రోళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసింది, ముందు కోపం వస్తే, బాధ వస్తే స్టార్ట్ చేసి, కానీ నేను నాయకుడికి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను లాజికల్ ఎండ్కి పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు గత ప్రభుత్వం నాయకులు చూడండి, వాళ్ళు ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు వాళ్ళు లాజికల్ ఎండ్కి పట్టుకెళ్ళిపోయి 453 కోట్లతో ఇల్లు కట్టేసుకున్నారు వాళ్ళు. అది వాళ్ళ లీడర్షిప్, అది వాళ్ళ కమిట్మెంట్. అది మన కమిట్మెంట్ ఏంటి? సింపుల్ తేడా మనకిను వాళ్ళ పార్టీకి తేడా ఏంటంటే, వాళ్ళు మాకు ఈ మైనింగ్ కావాలి, ఈ బాక్సైట్ మైనింగ్ కావాలి, కాంట్రాక్ట్ అంతా లాజికల్ ఎండ్కి పట్టుకెళ్ళిపోతారు. మనం ఏమనుకుంటాం, ఉద్దానికి పరిష్కారం కావాలి, విల్ ఫైండ్ ఎ లాజికల్ ఎండ్ టు ఇట్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు గుంతలు ఉన్నాయి, ప్రతి ఊర్లో గుంతలు ఉన్నాయి, కానీ అందరికీ కలిపి తెలియట్లేదు. మన ఈ ఉమ్మడి సమస్య మన అందరం భాగస్వామ్యం ఎలా చెప్పాలంటే, గుడ్ మార్నింగ్ సీఎం అనే ఒక ప్రోగ్రాము స్టార్ట్ చేయాలంటే నేను ఒకటి పార్టీ పెడితే సరిపోదు. పార్టీలను నడపగలిగి, వ్యవస్థని నడపగలిగి, సమస్యలను గుర్తించగలిగి, దాన్ని ఒక స్ట్రక్చర్ రూపంలో ఇవ్వగలగాలి, దీన్ని ఇట్లా వాడచ్చు అనేది చాలామంది అనుభవజ్ఞులైన నాయకులు కావాలి. సో మనోహర్ గారు లాంటి ఒక పెద్ద స్థాయి నాయకులు నన్ను ఆయన చాలా కాల పరీక్షలు పెట్టి, నువ్వు చెప్తాను, అసలు ఏం చేస్తావో చెప్పు అని అన్ని పరీక్షలు పెట్టిన తర్వాత, వచ్చిన తర్వాత ఆయన
పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపించినంత చొరవ, ఆయన తీసుకున్నంత బాధ్యత చాలా ఇంకెవరు తీసుకోలేకపోయారు. ఎందుకంటే మనకి మీరందరూ అంటే నాకు ఏమైపోతుందంటే ఒకసారి మనుషులు అందరినీ కలవాలి అంటే ఒక్కసారి అందరూ మీద పడిపోయిన సినిమా నా బలం. సినిమా వల్లే నేను ఇంతమందికి చేరువయ్యాను. అదే ఒక రాజకీయ నాయకుడిగా మొదలు పెట్టాలంటే మేము ఒక 40 ఏళ్ళు పట్టేదేమో, నా నెక్స్ట్ జనరేషన్కి ఉండేదేమో. కానీ నేను సినిమా అని యాక్టర్ అవ్వడం వల్ల ఏంటంటే ఇదే కన్సర్న్ నాకు ఇదే కన్సర్న్తో నేను యాక్టర్ కాకుండా చేయాలంటే ఒక 4 దశాబ్దాలు పట్టేదేమో. సినిమా వల్లది 50%కి వచ్చింది కాదు. దాంతోపాటు సమస్యలు ఏమొచ్చినాయి అంటే ఒకేసారి అందరూ మీద పడిపోతారు. ఇందులో ఇప్పుడు డాక్టర్ గారు విజయ్ గారు ఉన్నది, మనోజ్ గారు కలవాలంటే సినిమా అభిమానంతో వచ్చే మనుషులను కలవలేరు. ఆయనకి రావాలంటుంది, చెప్పాలని ఉంటుంది. నేను అర్థం చేసుకుంటూ ఉంటాం. నేను కలుస్తాను ఇట్లా అంటాను, ఆయన కలుస్తాను వెళ్ళిపోతాం. కానీ మాకు ఎప్పుడు ఈ వరద ప్రవాహంలో మేము దూరం అయిపోతాం ఇప్పుడు. కానీ ఇది జనం బలం మనకి ఒకసారి, ఈ అభిమాన బలం మనకి చాలా అండ. కానీ ఒకసారి ఈ అభిమాన బలాన్ని ఒక వ్యవస్థీకృతం చేయడానికి మనోజ్ గారు లాంటి వ్యక్తులు ఎట్ ఎవ్రీ స్టేజ్లో చాలా అవసరం. మీ అందరిలాగా అంటే కొంతమందికి 100 మందిని కట్టగలిగే శక్తి ఉంటుంది, నాయకత్వం వహించగలిగే శక్తి ఉంటుంది. కొంతమంది 1 లక్ష, మనోజ్ గారు లాంటి ఒక ఉద్దానం లాంటి ఒక సమస్యకి మొత్తం